హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని బస్తీల్లో మాత్రం ప్రజలు తీవ్ర సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలోని సింగాడకుంట బస్తీలో 20 అడుగుల లోతు 2.5 కిలోమీటర్ల పొడవున్న ఓపెన్ నాలా స్థానికులకు పెద్ద శాపంగా మారింది. మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి తెచ్చి నాలాలో చెత్త వేస్తుండటంతో అక్కడ చెత్త పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లోని బంజారాహిల్స్ సమీపంలోని సింగాడకుంట అనే బస్తీలో అయితే ఉన్నాం. సో మనం ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ నాలా. మీరు ఇక్కడ చూసినట్టయితే దాదాపు 20 ఫీట్ల లోతులో సుమారు 3 కిలోమీటర్ల పొడుగుండే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో దీని కారణంగా ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో చాలా ఇబ్బందులు అయితే పాలవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క నాలా అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. సో ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క బస్తీలో సింగాడకుంట బస్తీలో అయితే వీళ్ళు ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. సో అధికారులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క నాలా ఏదైతే ఉందో దీనిపైన స్లాబ్ వేసుకుంటూ వెళ్ళారంట. సో ఈ యొక్క బస్తీ ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే ఈ యొక్క బస్తీ మొత్తం కూడా రోడ్డు ఉండదు అనమాట. సో ఈ యొక్క నాలా పైన మాత్రమే స్లాబ్ వేసి దాన్ని రోడ్డుగా చూశారనమాట. మనం చూసినట్లయితే ఈ యొక్క ఏరియా అంతా మీరు చూసినట్లయితే చెత్త చెదారంతో నిండిపోయిందనమాట. సో ఏవైతే ఈ కంకర్రాలు చెట్లు చెదారం అంతా మనం చూస్తున్నామో ఇక్కడ మీరు చూసినట్టయితే సీసాలు కూడా సో ఇక్కడ ఉన్న ప్రజలకైతే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలం కావడంతో ఇటు పురుగులు అటు పాములు మరియు దోమల బెడద కూడా చాలా ఉందన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నైతే ప్రజలైతే ఇక్కడ వాళ్ళ ఇబ్బందులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 8 సంవత్సరాల క్రితం 8 నుంచి 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క నాలా పైన స్లాబ్ వేసుకుంటూ వెళ్ళి దాన్ని రోడ్డుగా చిత్రీకరించిన ఈ యొక్క బస్తీ ఏదైతే ఉంటుందో సో ఈ యొక్క వర్షాల కారణంగా ఆ యొక్క రోడ్డు పైన అన్ని కూడా గుంతలు పడడం అయితే జరిగింది. సో ఇప్పటికైతే ఆ గుంతలు అనేవి మరున్న వచ్చే వర్షాలకు అవి కనుక ఒకవేళ పెద్దగా అయితే సో మనం కింద చూసినట్టయితే 20 ఫీట్ల నాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క నాలా పైన స్లాబ్ మాత్రమే వేసుకుంటూ వెళ్ళారు. సో దానిపైనే మాత్రమే ఇప్పుడు అందరూ నడవడం కానీ వాహనాలు తీసుకెళ్ళడం కానీ కూడా జరుగుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆ యొక్క గుంతలు ఏవైతే ఉన్నాయో సో ఒకవేళ పెద్దగా అవుతే ప్రజలు అందులో కింద పడి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ ఒకవేళ ద్విచక్ర వాహనాలు ఎవరైతే వెళ్తుంటారో సో అందులో పడి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందికి గురై సో ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం అయితే లేదని ఇక్కడ ఉన్న ప్రాంతీకులు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో ఈ యొక్క నాలా ఈ చెత్త కూడా అంటే ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఈ యొక్క బస్తీలో ఇటు చివరకు బస్తీ యొక్క చివరకు ఈ చెత్త అంతా ఇక్కడ కుప్పలుగా వేయడంతో ఇటు దోమల బెడద ఇటు అనారోగ్య పాలవుతారని కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే మనం ఇదే బస్తీలో ఉన్నాం అనమాట. ఏదైతే బంజారాహిల్స్ సమీపంలోని సింగాడకుంట బస్తీ. సో అయితే మనం చూసినట్టయితే అక్కడ ఓపెన్ నాలను అయితే మనం చూసినాం. సో ఆ ఓపెన్ నాలలో ఎటువంటి విధంగా డ్రైనేజీని అయితే పొంగి పొరలాడుతున్నాయి. అక్కడ చెత్త ఏ విధంగా ఉంది. అదే బస్తీలో మనం కాస్త ముందుకు వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే ఈయన ఒక నల్ల పైన వేసిన స్లాబ్. సో అందరూ దీన్నే రోడ్డుగా వాడుకుంటారు. సో మనం చూసినట్టయితే ఎంత పెద్ద బొక్కలు అయితే ఈ యొక్క డ్రైనేజీ పైన వేసిన ఈ యొక్క స్లాబ్ పైన చూస్తున్నారు. ఈ యొక్క స్థానికులందరూ కూడా చాలా అంటే చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే మనం చూసినట్టయితే కిందికి దాదాపు ఒక 20 ఫీట్ల కంటే కూడా ఎక్కువే ఉండే అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో ఇటు చూస్తున్నట్టయితే ఎవరైతే వెహికల్స్తో వస్తారో అంటే ద్విచక్ర వాహనం ఎవరైతే వస్తారో వారు ఇందులో పడి చనిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క ఏదైతే ఉందో ఇందులో చిన్నపిల్లలు ఒక 3వ తరగతి 5వ తరగతి పిల్లలు అయితే ఈజీగా ఇందులో పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నాకు ఇక్కడ నిలబడాలని కూడా చాలా భయం అవుతుంది. ఎందుకంటే అంత వీక్గా ఉంది. కింద సపోర్ట్ కూడా ఎటువంటి విధంగా లేకుండా మీరు చూసినట్టయితే ఏ విధంగా అయితే ఇక్కడ వాహనాలు ఎంత ఇబ్బందులు పడుతూ ఈ యొక్క బస్తీలోకి అయితే వస్తుంది. సో ఇక్కడ ఉన్న బస్తీ స్థానికులందరూ కూడా చాలా ఆందోళనలకు అయితే గురై సో మాకు ఏమీ వద్దు మాకు ఈ యొక్క రోడ్డును అయితే బాగు చేస్తే చాలా అన్నట్టుగా అయితే వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ముఖ్యంగా రోడ్డే అనమాట. ఇటు రోడ్డు కూడా ఈ యొక్క బస్తీలో లేదు. గత 10 సంవత్సరాల కింద వేసిన ఈ యొక్క ఓపెన్ డ్రైనేజ్ పైన వేసిన ఈ యొక్క స్లాబే వీళ్ళకు రోడ్డు దిక్కైంది. తర్వాత ఇంతమంది సో ఎవరైతే ఈ బస్తీ స్థానికులు ఉన్నారో ఈ యొక్క బస్తీ స్థానికులు అందరూ కూడా దీనికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయగా వారైతే ఎవరు కూడా పట్టించుకోవట్లేరని అయితే చెప్తున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బస్తీ వాసులు అయితే ఉన్నారు. సో వారిని అడిగి मरीन विवराल भाई आप इधर कितने साल से रहते हैं? 35 ईयर्स से रहते हैं। 35 ईयर्स से रहते हैं। जो अपन देख रहे तो ये जो नाला के ऊपर रोड डाले सो है ना, इससे आपको कुछ तकलीफ हो रहा है क्या? क्या तकलीफ हो रहा है? बच्चे गिर जा रहे नाले में, आठवां बैठ जा रहे रातों में, कोई भी चल नहीं सके सही तरीके से। हाँ, आप जिस संबंधित अधिकारी को आप कभी भी कुछ नहीं बताया कि आप पूरा बस्ती वाले मिलके? हमारे गजवाल मैडम आए थे, हमारे मेयर मैडम, उनको भी बोले, नागेंद्र साहब को भी बोले, और बोलते तो हमारे मैंने गोविंदन भी आए थे परसों, अक्का भी आए थे, मैंने कविता अक्का भी आए थे, उन लोगों को सबको बोले तो भी रिस्पांस कुछ भी नहीं आ रहा। डेक्कन क्रॉनिकल पेपर में भी दलाए थे ये, और परसों छोटा बच्चा भाई के उधर आगे चल गया तो मेनोल में से निकाले, आगे के मेनोल में से
చూస్తున్నట్టయితే వీరి యొక్క స్థానికుల యొక్క ఆందోళన మీరు చూసినట్టయితే మన గత 4 రోజుల క్రితం అయితే ఈ యొక్క ఏదైతే హోల్ ఉందో అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా పడిపోయింది. ఒక 3 సంవత్సరాల బాబు కూడా అందులో పడిపోవడం అయితే జరిగింది. సో ఆ ముందర ఉన్న మ్యాన్ హోల్ నుంచి అయితే మేము బయటకు తీయడం అయితే జరిగిందని వారి మాటల్లో మనం ఉన్నాం. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 సమీపంలో ఉన్న ఈ యొక్క సింగాడకుంట అనే బస్తీ యొక్క ప్రాబ్లం అయితే ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఈ యొక్క రోడ్ల కారణంగా. ఇటు వర్షాలు పడినప్పటికి కూడా మురుగునీరు అన్నీ కూడా ఇంట్లోకి రావడం, చెత్త చెదరంతో పాటు మురుగునీరు కూడా అంతా ఇంట్లోకి వస్తుందని అయితే వీరి యొక్క అందరూ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దోమల బెడత కూడా చాలా ఉందంటూ, పాముల బెడత కూడా చాలా ఉందంటూ, ఇటు వర్షం పడితే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెత్తని దూరంగా పడేయకుండా ఈ యొక్క బస్తీ ఏదైతే ఉందో ఈ యొక్క బస్తీ స్టార్టింగ్లో అంటే బస్తీ యొక్క ఎండింగ్లోనే అక్కడ ఎక్కడైతే ఓపెన్ నాలా ఉందో చెత్త కూడా అక్కడే పడేయడం, తర్వాత వర్షం పడుతుంటే ఆ ఒక చెత్త అనేది కూడా ఇటు మా ఇళ్ళలోకి వస్తుందని అయితే వీరైతే ఇక్కడ వీళ్ళ యొక్క బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, రిపోర్టర్ శివ.